ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకైతే సారీ అండి, ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వినాయక చవితి రోజు మా ఇంటి దగ్గర అయితే దేవుడికి దీపం పెట్టి దండం అయితే పెట్టేసుకొని మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి ఈ వినాయక చవితిని నేను మా అమ్మ నాన్నతో సెలబ్రేట్ అయితే చేసుకున్నానని ముందు వీడియోలో చెప్పాను కదా. మా అమ్మ నాన్న వచ్చారని చవితి రోజు వాళ్ళని పంపించకూడదనే సెంటిమెంట్తో అయితే వాళ్ళని అయితే వినాయక చవితి రోజు మా ఇంటి దగ్గరే ఉంచేసానండి. ఈ వినాయకుడు వచ్చేసి ఊరందరూ కలిసి పెట్టిన వినాయకుడు అండి. ఇక్కడైతే మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది, కానీ చాలామంది జనాలు అయితే ఉన్నారు, అస్సలు ఖాళీ ఇవ్వట్లేదు. మా అమ్మ అయితే ముందుగా పూజ చేయమని చెప్పేసి తనకైతే పూజ చేసుకోమన్నాను. తను కొబ్బరికాయ కొట్టి ముందుగా అయితే పూజ చేసింది, తర్వాత నేనైతే పూజ చేశాను. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారని చెప్పాను కదా, అసలు దేవుడికి పూజ చేస్తుంటే చేయనివ్వట్లేదు, ఒకరికొకరు అయితే తోసేసుకుంటూ పూజ అయితే చేస్తున్నారు. ఎదిగోండి నేను పూజ చేస్తుంటే ఒక్కొక్కరు వచ్చేసి నెట్టేస్తున్నారు. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ తీస్తుంది. మా అమ్మను వీడియో తీసినివ్వకుండా అటు ఇటు కదిపేస్తున్నారు, అందుకని చెప్పి వీడియో కొంచెం అయితే అటు ఇటు ఊగుతుంది. ఫైనల్గా పూజ అయితే చేసేసి దేవుడికైతే దండం పెట్టేసుకొని అక్కడి నుంచి నైవేద్యాలు తీసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంతకీ మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు.